హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. చూసారు కదండి బ్యూటిఫుల్ డిజైన్స్ మగ్గం వర్క్ డిజైన్స్ నేనైతే మేము ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా చూసేద్దాం. ఇది చూస్తున్నారు కదండి స్కై బ్లూ కలర్ అండి. వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్. ఈ ఆల్ ఓవర్ డిజైన్ అనేది మన బొటిక్ లో మనమైతే డిజైన్ చేసాము. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ తో పర్ఫెక్ట్ గా వర్క్ అయితే చేసాము. మొత్తం కర్దానా జర్దోజీతో వర్క్ అయితే ఈ విధంగా డిజైన్ చేసామండి. బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ ఉంది. నెక్స్ట్ హ్యాండ్ కి వచ్చేసి శారీ బార్డర్ ప్యాటర్న్ ప్రింటర్స్ తో చూసి పంపించారు కస్టమర్స్. సో అదే ప్యాటర్న్ లో తీసుకొని ఇప్పుడు వస్తున్నాయి కదండి మోనాలిసా బీడ్స్. ఈ బీడ్స్ అయితే మనం ఎంత బాగా కనిపిస్తున్నాయంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. దీనిలో మనం అయితే డోరీస్ పార్ట్ కి కూడా మగ్గం వర్క్ అయితే చేసాము. ఈ మగ్గం వర్క్ అయితే కొంచెం డిఫరెంట్ గా అంటే ఈ ప్యాటర్న్ లో కంప్యూటర్ లో చేసినా కూడా చాలా బాగుంటది. నేనైతే ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. కింద అయితే బీడ్స్ అయితే నేను డిజైన్ చేశాను. డబల్ డబల్ బుడ్డోరి అయితే ఇచ్చాము. ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా బ్యాక్, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ అయితే ఈ విధంగా 3/4 అయితే ఉంది. చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎంత బాగుందో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. లేట్ చేయకుండా సెకండ్ కలెక్షన్ అయితే కస్టమర్‌దే అండి మ్యారేజ్. సో మ్యారేజ్ కాబట్టి అన్ని హెవీగా డిఫరెంట్ ప్యాటర్న్‌తో డిజైన్ చేయాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి సెకండ్ డిజైన్ కూడా మనమే కొత్తగా డిఫరెంట్‌గా డిజైన్ అయితే చేసాము. సో ప్యాటర్న్ అయితే ఒకటి పంపించారు. అదే ప్యాటర్న్‌లో డిజైన్ అయితే మనమైతే క్రియేట్ చేసాము. సో ఆ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. చాలా మంది నెట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా నెట్ అయితే ఎవరికీ యూజ్ చేయలేదు. సో ఈ కస్టమర్‌కి అయితే మనం ఈ విధంగా నెట్ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తాము. ఈ విధంగా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా కింది నుంచి తీసుకున్నామండి. ఈ విధంగా నెక్. సో ఈ పార్ట్‌లో నెక్ అయితే ఉంది. ఏదైతే పోర్షన్ ఉందో ఈ పోర్షన్‌లో మనం సెపరేట్‌గా బంచ్ అయితే ఏసాము. ఈ సెపరేట్ బంచ్ తీసుకొచ్చి ఇదంతా నెట్‌కైతే అటాచ్ అయితే చేసాము. దీంతో పాటు టాజిల్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాము. సేమ్ ఇదే వర్క్‌లో టాజిల్స్. ఇంకా హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఈ విధంగా తీసుకున్నామండి. హ్యాండ్‌కి శారీ బార్డర్‌లో ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాము. కింద బార్డర్ ఇంకా పైన బార్డర్ ఇచ్చేసి అక్కడక్కడ డాట్స్ అయితే ఇచ్చి ఇక్కడైతే బంచ్ అయితే ఒక మిడిల్‌లో ఒక బంచ్ ఇచ్చేసి ఇలా కర్వ్ ఇంకా దీంతో పాటు ఇక్కడ షోల్డర్ అండి. ఈ షోల్డర్ అంటే ఏదైతే పార్ట్ ఇక్కడ మనం వేసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా ఆర్మ్ రౌండ్ కూడా మనమైతే ఈ విధంగా డిజైన్ అయితే చేయించాము. ఇది వచ్చేసి మన దగ్గర డిజైన్ అయిన సెకండ్ న్యూ కలెక్షన్ అండి. ఈ నెట్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు కూడా ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళైనా, మగ్గం వర్క్ చేసే వాళ్ళైనా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇదైతే మన దగ్గర డిజైన్ చేపించిన సెకండ్ కలెక్షన్. ఇంకా లైట్ చేయకుండా మన దగ్గర డిజైన్ అయిన థర్డ్ కలెక్షన్ అయితే చూసేద్దాం. ఇదైతే మన దగ్గర డిజైన్ అయిన థర్డ్ కలెక్షన్ అండి. చూస్తున్నారు కదా అందరూ. బ్యాక్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేసాము. చూస్తున్నారు కదండి థర్డ్ కలెక్షన్. చూసినట్టయితే కర్దానా జర్దోజీతో పాటు ఇది సమ్ డిఫరెంట్ మెటీరియల్ అండి. ఇదైతే మనం పెట్టేసి డిజైన్ అయితే చేసాము. ఎంబోస్ అవుతుంది కదా, దాంతోపాటు చెల్లా వర్క్ అయితే ఇచ్చాము. అక్కడక్కడ చెల్లా వర్క్‌తో వర్క్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేసాము. హ్యాండ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా హ్యాండ్‌కి అయితే బంచ్ వస్తుంది. ఫ్లోటింగ్ అండి. పైనుంచి కిందికి వస్తున్నట్టుగా ఒక బంచ్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డోరీస్ అయితే చేసాము. చూసారు కదండి ఈరోజు నేను చూపించిన కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ డిజైన్‌లో ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ.